హలో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. చిన్ని ఆగు అంటూ ఆమె వెనకే వేగంగా వెళ్ళాడు బాలు. హాస్పిటల్ బయటకు వచ్చాక ఆగింది చిన్ని. అప్పటికే ఆమె చెంపలపై కారుతున్న కన్నీళ్లు చూశాక చిన్ని కూడా తన బాధని అణుచుకొని అలా మాట్లాడడానికి ఎంత కష్టపడిందో అర్థమై, ఎండలో ఎందుకు నిలబడ్డావు అంటూ ఒక బెంచ్ దగ్గరకు తీసుకెళ్లాడు బాలు. నీకు కూడా నాపై కోపంగా ఉంది కదా బాలు, నేను రాక్షసిలా కనిపిస్తున్నానా అని చిన్ని ఏడుస్తూ బాలు భుజంపై తలపెట్టడంతో ఆమె చుట్టూ చేతులు వేయకుండా కష్టంగా తన చేతి పిడికిళ్ళని బిగించి పెట్టుకున్నాడు బాలు. కోపం ఏం లేదు, నీ సిచ్యువేషన్ ఏంటో అర్థమయ్యింది. బాబుని ఎంతసేపు అలా ఏడిపిస్తావు అని బాలు అడగడంతో తన ఫోన్ తీసుకొని నీకు కొన్ని మెసేజ్ చేశాను, అవి కొంచెం హాస్పిటల్లోకి వెళ్ళి తీసుకురా, అలాగే క్యాంటీన్లో వామ్ వాటర్ తీసుకురా అని చిన్ని చెప్పడంతో ఏంటివి అన్ని అన్నాడు బాలు. బాబుకి ఫార్ములా మిల్క్, మదర్ ఫీడ్ లేకపోతే ఇవే తాగిస్తారు అని చిన్ని చెప్పడంతో జాగ్రత్త అని చెప్పి ఓ 10 నిమిషాల తర్వాత చిన్ని చెప్పినవన్నీ తీసుకొచ్చాడు బాలు. బాబుని జాగ్రత్తగా బాలు చేతిలో పెట్టి పాల సీసా క్లీన్ చేసి గోరువెచ్చని నీటిలో పౌడర్ కలిపి బాబుకి పట్టించింది చిన్ని. బాబు పాలు తాగుతున్నంతసేపు తల్లి పాలకి దూరం చేశానన్న బాధ చిన్నిని నిలకడగా ఉంచలేదు. తన మనసంతా గిల్టీ ఫీలింగ్ తో నిండిపోతుంటే, మీ అమ్మ కోసం ఆలోచించి నీకు శిక్ష వేసిన నన్ను క్షమించరా కన్నా, నేను చేసిన తప్పుకి నరకంలో కూడా చోటు దొరకదు నాకు అని ఆపకుండా ఏడుస్తున్న చిన్నీని చూసి దగ్గరకు జరిగి, అలా ఏడవకే బాబు చూడు ఎలా చూస్తున్నాడో అంటూ ఆమె వీపుపై చేయి వేసి చిన్నగా నిముడుతున్న బాలుని చూసి, నేను చేసింది తప్పు కూడా కాదు బాలు, పాపం అంది చిన్ని. ఎక్కువ ఏడవడం వలన ఎర్రగా అయిపోయిన ఆమె మొహం చూసి, దేవుడా ఇంత సున్నితం ఏంటి ఈ పిల్ల అని మనసులో అనుకుంటూ, నువ్విలా ఏడుస్తుంటే బాబు మళ్ళీ ఏడుపు అందుకుంటాడు, తనకు చీటికి మాటికి ఏడ్చే అత్త వచ్చిందని బయటకు చెప్పకపోయినా లోపల వాడు తెగ ఫీల్ అయిపోతాడు అంటున్న బాలుని కోపంగా చూసి ఒక్కటేసింది చిన్ని. ఓయ్ చేతులు లేస్తున్నాయంటే అని బాలు అడగడంతో వాడేం అలా ఫీల్ అవ్వడు అంది చిన్ని కళ్ళు తుడుచుకుంటూ. భుజంతో కళ్ళు తుడుచుకుంటున్న చిన్నిని చూసి తనే ఆమె కళ్ళు తుడిచి, ఇక ఇంటికి వెళదాం, మళ్ళీ బాబు ఏడిస్తే కష్టం అంటుండగానే బాబు పాలు వామిటింగ్ చేసుకోవడంతో అయ్యయ్యో కన్నా అని తలెత్తి బాలుని చూసింది చిన్ని. ఈసారి ఏం కావాలి డాక్టర్ పాప అని బాలు అడగడంతో వెట్ వైప్స్ అంది చిన్ని. ఈసారి లేట్ చేయకుండా బాలు తెచ్చిన వైప్స్ తో క్లీన్ చేసి బాబుని టవల్లో జాగ్రత్తగా చుట్టుపెట్టింది చిన్ని. బైక్ లో దూరం కాబట్టి క్యాబ్ బుక్ చేసి బాబుని చిన్నిని క్యాబ్ లో ఎక్కించాడు బాలు. బాబు వీక్ గా ఉన్నాడని తనకు తెలిసిన పీడియాట్రిషియన్ దగ్గరకు తీసుకెళ్లింది చిన్ని. బాబు 2.5 కేజీ కూడా లేకపోవడంతో వెయిట్ తక్కువ ఉన్నాడని చిన్నికి అర్థమైంది. ఫార్ములా మిల్క్ వద్దని, మదర్ మిల్క్ మంచిదని కొన్ని సిరప్స్ కూడా యూజ్ చేసి 1 మంత్ తర్వాత చెకప్ కి రమ్మనడంతో డాక్టర్ కి థ్యాంక్స్ చెప్పి కష్టంగా తలూపింది. తల్లికి బాబుని దూరం చేసి తప్పు చేస్తున్నానా, బాబు హెల్త్ నేనే పాడు చేస్తున్నానా అని మనసులోనే కుమిలిపోవడం మొదలు పెట్టింది చిన్ని. చిన్ని ఎక్కువ ఆలోచించకు, మీ మమ్మీ హెల్ప్ తీసుకో, మన అమ్మ వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది కదా ఇలాంటి విషయాల్లో అని డాక్టర్ మాటలకు చిన్ని ఏడుపు చూసి నచ్చజెప్పాడు బాలు. ఇప్పుడు తన మనసంతా బాబుపైనే ఉంది. స్వార్థంగా తన మేనల్లుడి కోసం ఆలోచించి ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇక్కడికే ఆపేయాలా ఈ బిడ్డ కోసం? 23 ఏళ్లకి తను ఒంటరిగా ఎందుకు బ్రతకాలి? తన జీవితంలోకి మళ్ళీ ఆనందం రావడానికి సిద్ధంగా ఉంటే బాబు కోసం తన ఆనందాన్ని మిగిలిన జీవితాన్ని ధారపోయాలా అనుకుంటూ ఇంటికి చేరింది చిన్ని ఆలోచనల్లోనే. చిన్నిని ఒకటే వదలలేక వెనకే వెళ్ళాడు బాలు. కానీ కొడుకు బిడ్డ అని తెలియగానే చిన్ని అమ్మా నాన్న సంతోషపడ్డారు. DNA టెస్ట్ అవసరం లేదన్నట్లు కుడికాలి చిటికెన వేలు పక్కన
ఆరో వేలు ఉండడంతో చిన్ని అమ్మా నాన్న కూతురు మీద నమ్మకం, కొడుకు మీద ప్రేమతో బాబుని యాక్సెప్ట్ చేశారు. బాబుకి తల్లి గురించి అడిగినా ఎవరని చెప్పకుండా తన గురించి అవసరం లేదని బాలుకి థ్యాంక్స్ చెప్పి అమ్మా బాబు ముద్దు చేయడం చూసి భారమైన గుండెతో తన రూమ్కి వెళ్ళింది చిన్ని. వాళ్ళ ఆనందం చూసి బాలు కూడా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. రామ్, ఈ రోజు ఎక్కడికి అంది అవని. చీర కట్టుకుంటున్న ఆమెను చూసి ఈరోజు ఎక్కడికి వెళ్లే మూడ్ లేదే అన్నాడు రామ్. రామ్ మాటలు విని అతని వైపు చూసి ఏమైందిరా అంది అవని బయటకి పిన్ పెట్టుకొని రామ్ పక్కన కూర్చుంటూ. నిన్న చిన్ని వాళ్ళ ఫ్రెండ్కి బాబు పుట్టిందంటవి అన్నాడు రామ్ అవని భుజంపై వాలి. అదేంటి, ఇంకా 10 రోజుల టైం ఉందని చెప్పిందిగా చిన్ని అంది అవని ఆశ్చర్యంగా అడుగుతూ. అంతా దేవుడి దయ, మన చేతుల్లో ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు తను అక్కడ ఆ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేస్తుందో, ఇంట్లో ఎలా మాట్లాడుతుందో, అన్నయ్య అని నమ్మి తన ప్రాబ్లం మనకు చెప్పుకుంది. కానీ మనం అవసరమైన టైంలో ఇక్కడ ఉన్నాం అన్నాడు రామ్. సరే వెళ్ళిపోదామా అంది అవని. చిన్ని ఇంట్లో మాట్లాడి ఫోన్ చేస్తాననిందే, ఒకవేళ ఒప్పుకోకపోతే ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళి మనం మాట్లాడదాం అన్నాడు రామ్. రామ్, ఎందుకు ఒప్పుకోరు అనుకుంటున్నావు నువ్వు? దూరమైన వాళ్ళు వాళ్ళ కొడుకుని మనవడిలా చూసుకుంటారేమో, వాళ్ళు ఇలా కూడా ఆలోచించొచ్చు కదా. కొడుకు బిడ్డ అని తెలిస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు అంది అవని. నీ మాటలే నిజమవ్వాలని కోరుకుంటున్నా అవి అన్నాడు రామ్. చిన్ని ఒకటే వెళ్ళిందా అక్కడికి అని అవని అడగడంతో లేదు, బాలుని పంపించా తోడుగా, కానీ బాలుకి మ్యాటర్ తెలీదు అన్నాడు రామ్. ఓ, నువ్వు అందుకు ఇలా తినకుండా కూర్చుంటే అక్కడ ఏం మ్యాజిక్ జరగదు రామ్, ముందు వెళ్ళి స్నానం చెయ్యి అని అవని అనడంతో నేనేం తినకుండా కూర్చోలేదు, జస్ట్ ఆలోచిస్తున్నా అంతే అని రామ్ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ టైం దాటడంతో ఒకేసారి లంచ్ చేశారు. రూమ్ లో హీటర్ ఆన్ చేయకపోగా బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో చల్లగా వస్తున్న గాలికి ఇద్దరు చలిమంట దగ్గర కూర్చున్నారు. సోఫాపై కూర్చొని తమ వీడియోస్ కి వచ్చిన కామెంట్స్ కి రిప్లై ఇస్తూ ఫ్లోర్ పై రగ్గు పరిచి బోర్లా పడుకొని గెడ్డం కింద దిండు పెట్టుకొని రీల్స్ స్క్రోల్ చేస్తూ నవ్వుతూ కాళ్ళు ఊపుతున్న అవనిని అప్పుడప్పుడు చూస్తూ టైం పాస్ చేశాడు రామ్. చిన్ని ఫోన్ చేయడంతో వెంటనే లిఫ్ట్ చేసి చిన్ని చెప్పింది విని అంకుల్ అర్థం చేసుకున్నారు చిన్ని, అదే చాలు, కానీ నీ గొంతెందుకు డల్ గా ఉంది అని రామ్ అడగడంతో అన్నయ్య గుర్తొచ్చారు అన్నయ్య అంది చిన్ని. బాధపడకురా, బాబుని జాగ్రత్తగా చూసుకో అని రామ్ అనడంతో హా అన్నయ్య, మీరిక దీని గురించి ఆలోచించకండి, అమ్మ బాగా చూసుకుంటుంది బాబుని అని కాల్ కట్ చేసింది చిన్ని. ఏమైంది అని తన వైపే చూస్తున్న అవనిని చూసి బాబుని ఆంటీ అంకుల్ ఇష్టంగా దగ్గరకు తీసుకున్నారంట అని రామ్ అనడంతో నేను చెప్పాను కదా అంది అవని నవ్వుతూ. ఆ, ఒప్పుకున్నా మేడం అని రామ్ అనడంతో మళ్ళీ ఫోన్లో మునిగిన అవని 2 నిమిషాల తర్వాత తనపై మోయలేని బరువు ఒక్కసారిగా పడడంతో చచ్చాను అని రే వెధవా అంది ఆ బరువు ఎవరిదో అర్థమై అరుస్తూ. చెప్పే అని ఫ్లోర్ పైకి దొర్లి తల మాత్రం ఆమె వీపుపై పెట్టి కాళ్ళు పైకి ముడిచినందున ఆమె వెండి పట్టీలు కాలి పిక్కల వరకు జారడంతో మూవలపై చిటికెలు వేశాడు రామ్. అలా పడితే ఎలారా, ఇది బెడ్ కాదు ఫ్లోర్ అంది అవని. మాకు తెలియదులే అని ఆమె నడుముపై ఒకటేసి ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్దాం అన్నాడు రామ్. టైం 3 దాటింది నాన్న, నీకు మూడ్ చేంజ్ అయిందని ఇక్కడ సాయంకాలంపై తెల్లవారదుగా అని వెటకారంగా అంటున్న అవనిని చూసి ఉక్రోషంగా ఆమె వీపుపై కొరికేశాడు రామ్.